రైట్ గా డీటెయిల్స్ చూస్తే మాల్దీవుల పార్లమెంట్ ఎన్నికల్లో అధ్యక్షుడు మయిజ్జు సారథ్యంలోని పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ భారీ మెజారిటీ సాధించింది. పార్లమెంట్లోని 93 సీట్లకు జరిగిన ఎన్నికల్లో పీఎన్సీ 60కి పైగా సీట్లతో 3/2 మెజారిటీ సాధించింది. 2 లక్షల మంది ఓటర్లలో ఆదివారం జరిగిన పోలింగ్లో 72.96% మంది ఓటేశారు. చైనా అనుకూలుడిగా పేరున్న మయిజ్జు చర్యలతో భారత్తో మాలే సంబంధాలు దెబ్బతిన్నాయి. తాజా ఎన్నికల ఫలితాలు రెండు దేశాల మధ్య సంబంధాలపై మరింత ప్రతికూల ప్రభావం చూపుతాయని పరిశీలకులు భావిస్తున్నారు. ఇక చైనా వైపు మయిజ్జు మొగ్గి చూపడాన్ని ప్రజలు సమర్థించినట్లు ఈ ఎన్నికలు స్పష్టం చేస్తున్నాయి. మే మొదటి వారంలో కొత్త పార్లమెంట్ కొలువు తీరనుంది. ఈ ఎన్నికల్లో మొత్తం 41 మంది మహిళలు పోటీ చేయగా కేవలం 3 మాత్రమే విజయం సాధించారు. జగ్గంపేట ప్రజాగలం సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. నేనున్న రూపాయలు వాటర్ బాటిల్ ఇప్పుడు రెడీ టు గో 2 కదా. సో గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. 140 రూపాయలు మీ డబ్బు దొంగ ఈ జలగా అందరూ మ్యూట్ లో ఉన్నారు. నేను అడుగుతున్నాను మిమ్మల్ని అందరినీ, ఏ బ్రాండ్ అయినా సరే. సార్ నమస్తే సార్. గుడ్ ఈవినింగ్ సార్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యలపై విపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో దేశంలోని ప్రజలు కష్టపడి సంపాదించిన సొమ్మును, విలువైన ఆస్తిని చొరబాటుదారులు అధిక పిల్లలు కలిగిన వారికి అందజేశారని మోదీ అన్నారు. లోక్సభ ఎన్నికల తొలి విడత పోలింగ్ తర్వాత మోదీ అసంతృప్తితో ఉన్నారు. ప్రధాని అబద్ధాలు చెబుతూ ప్రజల సమస్యలను తప్పుదోవ పట్టిస్తున్నారు. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన మేనిఫెస్టోకి అన్ని వర్గాల నుంచి గొప్ప ఆదరణ లభిస్తోంది. దేశం ప్రస్తుతం సమస్యలపై ఓటు వేయాలనుకుంటోంది. ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఓటు వేస్తోంది. ప్రజలు తమ కుటుంబ భవిష్యత్తు కోసం ఓటు వేస్తారని రాహుల్ అన్నారు. పశ్చిమ బెంగాల్లోని ఎయిడెడ్ పాఠశాలల్లో నియమించిన 24,000 మంది ఉపాధ్యాయులు, ఉపాధ్యేతర నియామకాన్ని కోల్కతా హైకోర్టు రద్దు చేసింది. జస్టిస్ దేబాంగుష్ బసక్, షబ్బార్ రషీద్ కు కూడిన ధర్మాసనం సోమవారం ఈ మేరకు ఆదేశించింది. ఈ మొత్తం భర్తీ నియామక ప్రక్రియను సిబిఐతో విచారణ జరిపించాలని ఆదేశాల్లో స్పష్టం చేసింది. దీనిపై 3 నెలల్లో హైకోర్టుకు నివేదిక అందించాలని సిబిఐని కోరింది. కోల్కతా హైకోర్టు తీసుకున్న ఈ తాజా నిర్ణయం మమతా ప్రభుత్వానికి పెద్ద దెబ్బ అనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. అయితే ఈ మొత్తం ఉపాధ్యాయేతర భర్తీ ప్రక్రియ మళ్లీ తాజాగా నిర్వహించాలని సూచించింది. ఇక ఈ ప్రక్రియ అంతా పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ జరగాలని ఆ ఆదేశాల్లో ధర్మాసనం స్పష్టం చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి తిహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును జడ్జి కావేరి బవేజా మే 2కు రిజర్వ్ చేశారు. కవిత తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు. మహిళగా కవిత బెయిల్లకు అర్హురాలన్నారు. అరెస్టు నుంచి విచారణ వరకు ఎటువంటి మెటీరియల్ లేదన్నారు. ఆధారాలు లేకుండానే అరెస్టు చేశారని కోర్టుకు తెలిపారు. ఈడీ కస్టడీలో ఉన్నప్పుడు సిబిఐ ఎందుకు అరెస్టు చేసిందని లాయర్ ప్రశ్నించారు. అరెస్టుకు సరైన కారణాలు లేవని కవిత తరపున లాయర్లు వాదనలు వినిపించారు. కవితకు బెయిల్ ఇవ్వొద్దని సిబిఐ వాదనలు వినిపించింది. కవిత ప్రభావితం చేయగలుగుతారని, లిక్కర్ కేసులో కవిత కీలక వ్యక్తిగా ఉన్నారని సిబిఐ తరపు న్యాయవాదులు కోర్టుకు వెల్లడించారు. ఇరువురి వాదనలు విన్న జడ్జి కావేరి బవేజా తీర్పును మే 2కు వాయిదా వేశారు. తెలంగాణ
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ లో పర్యటించారు. అక్కడ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు తరపున ప్రచారం చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. తెలంగాణ ఏర్పడిన 10 ఏళ్లలో ప్రజలకు చేసింది ఏమీ లేదని బీఆర్ఎస్ పై ఆగ్రహించారు. ఆదిలాబాద్ జిల్లా బాగుపడాలంటే ఆత్రం సక్కును గెలిపించాలని రేవంత్ రెడ్డి ప్రజలను కోరారు. పేదవాడి సొంత ఇంటి కళ నెరవేర్చడానికి 4.5 లక్షల ఇండ్లు 22,500 కోట్ల రూపాయలు కేటాయించి ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం ద్వారా 5 లక్షల రూపాయలు ఉచితంగా మీ ఇండ్లకు ఇవ్వాలని ఇవాళ మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే మీ సొంత ఇంటి కళ నెరవేరుతుందని చెప్పి కడుపులో విషం పెట్టుకొని ఢిల్లీలో ఉండే మోడీ ఇక్కడ ఉండే కేసీఆర్ విషం కక్కుతుండ్రు. కాంగ్రెస్ను పడగొట్టండి, కాంగ్రెస్ను ఓడగొట్టండి అంటారు. కాంగ్రెస్ను పడగొట్టినా కాంగ్రెస్ను ఓడగొట్టినా అత్రం సుగుణ గెలవకపోయినా మీ ఇందిరమ్మ ఇల్లు 5 లక్షల రూపాయలు ఉచితంగా వచ్చే పథకం ఆగిపోతే నష్టం కేసీఆర్కు మోడీకు కాదు, నష్టం ఈ పేదలకు, ఇక్కడుండే ఆడబిడ్డలకు, ఇక్కడుండే మా సోదరులకు. ఆర్టీసీ బస్ సాగితే మా అక్కల కష్టం, 500 రూపాయల సిలిండర్ ఆగిపోతే మా పేదోళ్లకు కష్టం, రాజీవ్ ఆరోగ్యశ్రీ ఆగిపోతే కోట్లాది మంది పేదోళ్లకు నష్టం. సొంత ఇంటిలో ఇంటి కరెంటు బిల్లు కట్టాల్సి వస్తే ఇంటికి 1000 రూపాయలు 2000 రూపాయలు ఇవాళ మీరు బిల్లు కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఇల్లు రాకపోతే పిల్లగానికి పెళ్ళై కొడుకు కోడలు వస్తే ఇల్లు లేని మొత్తం దివాలా పరిస్థితి ఇవాళ పేదవాళ్ళకు వస్తుంది. అందుకే ఈరోజు 6 గ్యారంటీలలో 5 గ్యారంటీలు అమలు చేసిన ఇందిరమ్మ రాజ్యం మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఢిల్లీలో ఉండే మోడీ, గల్లీలో ఉండే కేసీఆర్ కక్ష కట్టి మన ప్రభుత్వాన్ని, మన పార్టీని ఓడించాలనే ప్రయత్నం చేస్తున్నారు. నేను అడుగుతున్న మీడియా మిత్రులారా, కేసీఆర్ 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నాడు, నరేంద్ర మోడీ 10 ఏళ్ళు ప్రధానమంత్రిగా ఉన్నారు. వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయలేదు, ప్రజల్ని మోసం చేసిండ్రు. 2 సార్లు ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 100 రోజుల్లోనే ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన 100 రోజులే ఆయన మా ప్రభుత్వాన్ని పడగొట్టాలంటున్నారు. మరి 10 ఏళ్ళులోని నడి బజార్లో ఉరి తీయాలనా, 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టాలనా మీరే నిర్ణయించండి. 5 ఏళ్ల కోసం ప్రజలు మాకు తీర్పు ఇచ్చారు, 5 ఏళ్లు పరిపాలించమని అధికారం ఇచ్చారు, 65 సీట్లు ఇచ్చారు. అయినా రోజుకు 18 గంటలు పనిచేసి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఈరోజు తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నాం. ప్రభుత్వ ఉద్యోగాలు, తెలంగాణ ఉద్యమం అంటేనే నీళ్లు, నిధులు, నియామకాలు. 10 ఏళ్ళుండి ఆ సన్నాసి ఉద్యోగాలు ఇవ్వకపోతే మా ప్రభుత్వం వచ్చిన 3 నెలల్లో 30,000 ఉద్యోగాలు మేము ఇచ్చి నిరుద్యోగ యువకులకు మేము ఇవాళ ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చినాం. మేము వాళ్ళ ఇంటికి నియామక పత్రాలు పంపిస్తే ఇచ్చిండ్రో ఇయ్యలేదో అని కేసీఆర్, బీజేపీ వాళ్ళు అబద్ధాలు చెప్తారని ఎల్బీ స్టేడియం పిలిపించి 30,000 కుటుంబాలకు నియామక పత్రాలు అందించి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసి 30,000 ఉద్యోగాలు ఇచ్చిన మా ప్రభుత్వాన్ని పడగొట్టాలంటే నిరుద్యోగ యువకులు చూసుకుంటూ ఉంటారా అని నేను అడుగుతున్నా. లోక్సభ ఎన్నికల్లో 2 అంకెల సీట్లు సాధించడమే ధ్యేయంగా బీజేపీ అగ్రనాయకత్వం తెలంగాణలో పర్యటించనుంది. ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని స్పీడప్ చేసిన బీజేపీ నామినేషన్లు ముగిసిన వెంటనే మరింత ఉధృతం చేయనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఏప్రిల్ 27న హైదరాబాద్కు రానున్నారు. ఆయన తన పర్యటనలో ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై బీజేపీ నేతలతో చర్చించనున్నారు. హైటెక్ సిటీ నోవటెల్లో ఐటీ నిపుణులతో మోదీ భేటీ కానున్నారు. అక్షరాస్యత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఓటింగ్ శాతం పెంచడమే ధ్యేయంగా వారితో చర్చించనున్నారు. మోదీ పర్యటన తరువాత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సైతం రాష్ట్రానికి రానున్నారు. ఆయన బీజేపీ కీలక నేతలకు ఎన్నికల వ్యూహాలపై చర్చించి దిశానిర్దేశం చేయనున్నారు. ఈలోపే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సైతం రాష్ట్రంలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది.
రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ లో చేరతారంటూ గత కొద్ది రోజులుగా వినిపించిన వార్తలకు బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. 3 రోజుల క్రింద సీఎం రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో ఎమ్మెల్యే కలిశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ లో చేరికపై ప్రకాష్ గౌడ్ సుముఖత వ్యక్తం చేసినట్టు విషయం తెలిసిందే. ఈ విషయం తెలిసిన బీఆర్ఎస్ అధిష్టానం ఆయనతో చర్చలు జరిపింది. ఎమ్మెల్యేతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ అయ్యారు. అనంతరం ప్రకాష్ గౌడ్ మనసు మార్చుకున్నట్లు సమాచారం. ఇక ఈ క్రమంలో ప్రకాష్ గౌడ్ చేరిక వాయిదా పడిందని అంటున్నారు. ఎమ్మెల్యేకు చెందిన వ్యతిరేక వర్గం మాత్రం కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ఎర్రగొండపాలెంలో ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పర్యటించారు. వైసీపీ ప్రభుత్వం ఇప్పటి వరకు రాష్ట్రానికి చేసింది ఏమీ లేదన్నారు. ఇక్కడ కూడా ఏం చేయనందుకే ఎమ్మెల్యేను తొలగించిన ఈ చోటకు పంపానన్నారు. ఇక ప్రాజెక్టులను పూర్తి చేయలేని అసమర్థులకు పట్టం కట్టారు. ఈసారి అయినా అలాంటి అనాలోచిత నిర్ణయం తీసుకోకుండా ఆలోచించి ఓటు వేయాలన్నారు. కాంగ్రెస్తోనే ఏదైనా సాధ్యమవుతుందని షర్మిల అన్నారు. 4,000 కోట్లు పంట నష్టపోతే పక్కన పెట్టాడా? మరి వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి వారసులు? వీళ్ళు కాదన్నా రాజశేఖర రెడ్డి గారి వారసులు. రాజశేఖర రెడ్డి గారు బిడ్డలను ఎలా చూసుకున్నాడు? ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చాడు, ఉద్యోగాలు ఇచ్చాడు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కనీసం బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయా? కనీసం బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయా? ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? సంక్రాంతి వచ్చినప్పుడల్లా జాబ్ క్యాలెండర్ వస్తుంది అన్నాడే. వచ్చిందా అన్నా? సంక్రాంతి వచ్చినప్పుడల్లా జాబ్ క్యాలెండర్ వచ్చిందా? ఏమా ఇంతమంది బిడ్డలు ఉన్నారు, సంక్రాంతి వస్తున్నాయి పోతున్నాయి, జాబ్ క్యాలెండర్ వచ్చిందా? సంక్రాంతి వచ్చింది పోతుంది, జాబ్ క్యాలెండర్ మాత్రం రావటం లేదు కదా. ఇలాగే మైకు పట్టుకొని 5 సంవత్సరాల కింద జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, వాటిని భర్తీ చేస్తాము అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదా? మరి ఈ రోజు 5 సంవత్సరాలు అయిపోయింది, ఏమైంది? ఏ 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయో 5 సంవత్సరాల క్రితం, ఇప్పుడు కూడా అదే 2,25,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. జాబ్ క్యాలెండర్ రాలేదు, బిడ్డలకు ఉద్యోగాలు రాలేదు. ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? 5 సంవత్సరాల క్రితం 23,000 ఉద్యోగాలు, టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. సిగ్గులేదా చంద్రబాబు? 7,000కే ఎందుకు నోటిఫికేషన్లు ఇస్తున్నామని ఆ రోజు తిట్టిపోశాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు కదా, 5 సంవత్సరాలు 23,000 ఉద్యోగాలు 5 సంవత్సరాలలో ఏ రోజు ఇచ్చిండకూడదు? ఒక్కసారైనా ఇచ్చాడా? ఇవ్వలేదు. మెగా డిఎస్సి 23,000తో ఉద్యోగాలు ఇస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజుటికి ఎలక్షన్లు 2 నెలలు ఉన్నాయనగా ఇప్పుడు ఒక దగా డిఎస్సి 6,000కు నోటిఫికేషన్లు ఇచ్చాడు. ఏది 5 సంవత్సరాల తర్వాత ఇన్ని సంవత్సరాలు ఏం చేశారన్నా? ఎలక్షన్లకు 2 నెలలు ముందు ఉన్నాం కనుక నోటిఫికేషన్ ఇస్తే ఈ పరీక్షలు ఎప్పుడు జరగాలి, వీళ్ళకు ఉద్యోగాలు ఎప్పుడు రావాలి, ఇది అయ్యేదా సచ్చేదా? 5 సంవత్సరాలలో ఎప్పుడు ఇచ్చిండకూడదు ఉద్యోగాలు? కనీసం కుంభకర్ణుడైనా 6 నెలలు నిద్రపోతాడు, 6 నెలలు పనిచేస్తాడే. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? 5 సంవత్సరాలు నిద్రపోయారు, ఇప్పుడు నిద్రలేశారు, ఇప్పుడు నోటిఫికేషన్లు ఇచ్చాడు, ఇప్పుడు సిద్ధమని ఇప్పుడు బయలుదేరారు. ఏపీలో 10వ తరగతి పరీక్షల ఫలితాలు ఇవాళ విడుదలయ్యాయి. విజయవాడలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ ఫలితాలను విడుదల చేశారు. ఈ ఏడాది 6,16,615 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాశారు. మార్చి 18 నుంచి 30 వరకు 10వ తరగతి పరీక్షలు నిర్వహించారు. 6,16,615 మంది పరీక్షలు రాస్తే 86.69% మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 5,34,674 మంది పాస్ అయ్యారు. ఈ సంవత్సరం 10 పరీక్షల్లో ఒక్క విద్యార్థి కూడా మాల్ ప్రాక్టీస్కు పాల్పడలేదు. ఒక ఉపాధ్యాయుని పైన కూడా క్రమశిక్షణా చర్యలు తీసుకోలేదు. ఈసారి ఉత్తీర్ణతలో బాలికలదే పైచేయి సాధించారు. 17 స్కూళ్లలో ఒక్క విద్యార్థి పాస్ కాలేదు. పార్వతీపురం, మన్యం జిల్లాల్లో ఎక్కువ శాతం మంది విద్యార్థులు పాస్ అయ్యారు. కర్నూలు జిల్లాలో తక్కువ మంది పాస్ అయ్యారు. కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యమని మంత్రి సీతక్క అన్నారు. ఇప్పటి వరకు చేసిన అభివృద్ధి మొత్తం హస్తం చేసిందేనని, బీజేపీ బీఆర్ఎస్తో ఏది సాధ్యం కాదని సీతక్క చెప్పారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చినట్లు సీతక్క స్పష్టం చేశారు.
ఇవ్వడం జరిగింది, 500కే సిలిండర్ ఇవ్వడం జరిగింది, 5 లక్షలతోటి ఇండ్ల యొక్క బడ్జెట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కటి గ్యారంటీలకు గ్యారంటీ రేవంత్ రెడ్డి గారు, గ్యారంటీలకు గ్యారంటీ ఇందిరమ్మ పాలన. కాబట్టి మాట ఏదైతే ఇస్తామో అది తప్పకుండా నిలబెట్టుకుంటాం. ఈ 10 సంవత్సరాలు ఆదిలాబాద్ జిల్లాకు ఏం చేసిరు? ఇవాళ ఈ జిల్లాలో ఐటీడీఏలు వచ్చినా, ఉద్యోగాలు వచ్చినా, మరి అదే విధంగా అనేక రకాల ఫండ్స్ వచ్చినా కాంగ్రెస్ తోటి వచ్చింది తప్ప ఈ బీజేపీ బీఆర్ఎస్ ఏం వేయలేదు. ఇంకా 5 ఏళ్ళు మన ప్రభుత్వం ఇక్కడ ఉంటుంది. కాబట్టి మీ అందరి ఆకాంక్షలకు అనుగుణంగా, మీ అవసరాలకు అనుగుణంగా మీ పిల్లలకు 3 నెలలలో 34,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మరి సీఎం రేవంత్ రెడ్డి గారిది. 4,000 అంగన్వాడీలను కూడా అప్గ్రేడ్ చేయడం జరిగింది. దాంతో 34,000 మందికి ఇచ్చినాం. మరి బీజేపీ ఏమిచ్చింది? ఇవాళ ఏమనంటే దేవుడు దేవుడు అంటారు. దేవుడు ఇవాళ గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. కానీ దేవుని తీసుకొచ్చి రోడ్ల మీద జెండాలకు కట్టి దేవుని ఎజెండా పెట్టి మరి ఓట్లు అడగడం ఇది ఎంతవరకు సంస్కారం అని నేను అడుగుతున్నా. మా అందరికీ భక్తి ఉంది, ఇక్కడ వాళ్ళందరికీ భక్తి ఉంటుంది. దేవుడు గుడిలో ఉంటాడు, భక్తి గుండెల్లో ఉండాలి. కాబట్టి ఇవాళ మీరు ఏమి ఇచ్చిర్రు? కనీసం గుడులను కూడా కట్టలేదు మీరు. కానీ ఎంతసేపు కాంగ్రెస్ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. ఇవాళ సుగుణ ఒక ప్రశ్నించే గొంతుక, ప్రజల మనిషి, 30 సంవత్సరాలుగా ప్రజల కష్టాలలో, ప్రజల ఇబ్బందులలో తన కుటుంబం నిలబడ్డది. కాబట్టి ఈ యొక్క సుగుణ గారిని, పేదింటి బిడ్డ, ఉద్యోగం వదిలిపెట్టుకొని మనల్ని నమ్ముకొని వచ్చింది. తప్పకుండా ఈ జిల్లాకు నేను ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్నా. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన ఎన్నికల కంటే ముందు ఏదైతే వాగ్దానాలు చేసిండో ఆ వాగ్దానం మేరకు సీఎం అయిన తర్వాత కూడా మొదటి పర్యటన ఆదిలాబాద్ జిల్లాలోనే చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరి యొక్క అవసరాలు, సమస్యలు వారికి సంపూర్ణమైనటువంటి అవగాహన ఉంది. కాబట్టి మీ అందరి, మనందరి అభిమాన సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క పార్లమెంటు, ఈ జిల్లా అభివృద్ధి చెందే విధంగా నేను ఇక్కడ బాధ్యత తీసుకుంటా. అక్కడ సీఎం గారు ఉన్నారు, ఇక్కడ ఆత్రం సుగుణ గారి చేతి గుర్తుకు ఓటేసి గెలిపియాలని పేరు పేరున మా అక్కల్ని, మా తమ్ముళ్ళని, మా అన్నల్ని అందరినీ కోరుకుంటా ఉన్నాం. ఇవాళ రాజీవ్ గాంధీ గారి కుటుంబం, ఇందిరమ్మ కుటుంబం, రాజీవ్ గాంధీ గారు చనిపోయి మరి 34 సంవత్సరాలు అయింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రధానమంత్రి పదవులలో వాళ్ళు లేరు. కానీ దేశం కోసం కష్టపడుతున్నారు, రాష్ట్ర ప్రజల హక్కుల కోసం కష్టపడుతున్నారు. కాబట్టి ఒక్క అవకాశం ప్రజాస్వామిక పోరాట యోధుడు, రాజ్యాంగాన్ని కాపాడే లక్ష్యంతో పోరాడుతున్నటువంటి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేద్దాం. పేదల పరిపాలన దేశమంతా నిర్మించుకుందామని తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి మీ అక్కలకు, అన్నలకు అందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ, చేతి గుర్తుకే చేయున్న వాళ్ళందరూ చేతి గుర్తుకే. విశాఖలోని లక్షలాది ఇళ్లకు కరెంటు సరఫరాను నిలిపివేయడంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విద్యుత్ ఇంజనీర్లపై ఫైర్ అయ్యారు. సీఎం జగన్ పర్యటన కోసం విద్యుత్ పనులు చేస్తున్నామని, అందువల్ల సరఫరా నిలిపివేయాల్సి వచ్చిందని ఇంజనీర్లు తెలిపారు. దీంతో ఎలక్షన్ రిటర్నింగ్ అధికారులకు పాల్ ఫిర్యాదు చేశారు. మనం ఏమన్నా ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, ఇరాక్, సిరియాల్లో లాగా నియంతృత్వంలో ఉన్నామా అని ఆయన ప్రశ్నించారు. పర్మిషన్ ఇచ్చారు నేనైతే ప్రజల దగ్గరికి వెళ్ళడానికి పాంప్లెట్స్ కి పర్మిషన్ కావాలి. ఆయన వస్తున్నాడంటే సిటీ అంతా సెట్ అయిపోతుంది. ఈ అవినీతి పాలన పోవాలంటే మీరు 100,000 మందికి చెప్పి విశాఖపట్నం ఎంపీగా కొండ గుర్తుకే మీరు ఓటేయండి, గాజువాక ఎమ్మెల్యేగా కొండ గుర్తుకే మీరు ఓటేయండి. ఈ దుష్ట అవినీతి, అక్రమ కుటుంబ వీళ్ళ పాలనకి గుడ్ బై చెప్దాం. ఎవరు పర్మిషన్ లేకుండా వారు వస్తున్నారు. ఒకవేళ పర్మిషన్ ఎవరిచ్చారు? అవి కరెంట్ కోతలకు మీరు పర్మిషన్ ఇచ్చారా? వైర్లు కట్ చేయమని పర్మిషన్లు ఇచ్చారా? అన్ని రికార్డ్ చేశాం. జనాల్ని ఆపేయమని మీకు పర్మిషన్లు ఇచ్చారా? ఆయన రోడ్ షో చేస్తే ఆ రోడ్ షో ½ అన్ అవర్ పర్మిషన్ ఇవ్వాలి. అలాంటిది ఒక రోజు ముందు ఈరోజు ఏంటిది? ప్రజలకి ఏమనంటే అమ్మఒడి ఇస్తున్నాడండి, 13 లక్షల కోట్లు అప్పు చేసి మీకు 13,000 రూపాయలు ఇస్తున్నాడు. ఎలక్షన్ తర్వాత ఆ డబ్బు కూడా ఇవ్వలేడు, వడ్డీ కట్టలేని పరిస్థితి, ఉద్యోగాలకి జీతాలు ఇవ్వలేని పరిస్థితి.
తెలివైన స్టూడెంట్స్, యూత్ లీడర్స్, ఎంప్లాయీస్. ఇప్పుడు 3 గంటలకి నేను మన ప్రజాశాంతి పార్టీ ఆఫీస్, ఎంపీ ఆఫీస్ విశాఖపట్నం ఆసిల్మేట దగ్గర నేను మిమ్మల్ని అందరినీ కలుస్తాను. మన ఆఫీసులో 3 to 4 ఇక్కడ ఉన్న వారందరూ కనీసం నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగా నేను రావాలని కోరుకుంటే, నిజంగా ఇలా అవినీతి పాలన ఎండగట్టాలంటే, మీ అప్పులు తీర్చాలంటే, అభివృద్ధి చేయాలంటే మీరు 3 నుంచి 4 గంటల వరకు 1 అవర్ రండి. నేను మీకు ట్రైనింగ్ ఇస్తాను, మీకు సపోర్ట్ చేస్తాను, మీకు ఫ్యూచర్ ఇస్తాను. కనుక మీరు ప్రతి ఒక్కరు 7569441275 గ్రూపులు పెట్టండి. వైజాగ్ వార్డ్ 1, వైజాగ్ వార్డ్ 2. ఇంకా 20 రోజులు ఉంది. దేవుడు సృష్టి 6 రోజుల్లో సృష్టించాడు. అద్భుతమైన మెజారిటీతో ఇక్కడ 25,000 కేజీలు డ్రగ్గులు తెచ్చిన వాళ్ళు కావాలా మీకు? 1,00,000 కోట్లు అవినీతి చేసిన వాళ్ళు కావాలా మీకు? 5 లక్షల కోట్లు దానం చేసిన మేము కావాలా? స్టీల్ ప్లాంట్ అమ్మిన వారు కావాలా? స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపి 8,000 కోట్లు ఇస్తున్నా నేను కావాలా? తేడా లేదు. కనుక మీరందరూ ఇక్కడ ఉన్న వారు అందరూ అన్ని పనులు మానుకొని 3 to 4 ఆసిల్మెట్ మేఘాలయ హోటల్ ప్రక్కకి రండి, కలిసి పనిచేద్దాం. అక్కడ మనకు పర్మిషన్ అవసరం లేదు, ఎందుకంటే మనది ఆఫీస్. ఇక్కడ శ్రీకన్యలో ఒక ఆఫీసు, ఈ ఆఫీస్కి మీరు రండి. ఇక్కడ మనం మీటింగుల తర్వాత పర్మిషన్ వచ్చిన తర్వాత పెడదాం. ఇప్పుడు ఓన్లీ ఇది రికార్డ్ చేసి ఎలక్షన్ కమిషన్కి పంపించడానికి నేను రికార్డ్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏపీలో స్కామ్ల రాజ్యం నడిచిందన్నారు. స్కామ్లను ప్రభుత్వమే ప్రోత్సహిస్తుందన్నారు బీజేపీ అధికార ప్రతినిధి లంకా దినకర్ అన్నారు. రాష్ట్రంలో జరిగిన అవినీతిపై తప్పకుండా విచారిస్తాం, తప్పు చేసిన వారికి తప్పకుండా జైలుకు పంపుతామని లంకా దినకర్ అన్నారు. ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో దొరికారు 3 వెహికల్స్. త్రిపురాంతకంలో మిల్లుల్లో పెట్టి ఏదైతే కాకినాడకి తరలించేటటువంటి రెడ్ హ్యాండెడ్గా దొరికారు. రాష్ట్ర వ్యాప్తంగా దొరుకుతూనే ఉన్నారు, ప్రతిరోజు దొరుకుతూనే ఉన్నారు, ప్రతి ఊర్లో దొరుకుతూనే ఉన్నారు, ప్రతి మండలంలో దొరుకుతూనే ఉన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వమే ఈ యొక్క స్కామ్లో భాగస్వామైనప్పుడు, జగన్మోహన్ రెడ్డే స్కామ్ అయినప్పుడు దాన్ని బయట పెట్టేవాళ్ళు ఎవరు? ఇవాళ స్పష్టంగా ఈ గణాంకాల మాటున ఏదైతే చూపిస్తూ అవినీతి చేస్తూ ఉన్నారో 50,000 కోట్ల రూపాయల వరకు లెక్క ఏదైతే తెలియదో స్కాము, దాని మీద విచారణ జరపడం తథ్యం. ఎవరెవరైతే ఈ యొక్క అవినీతిలో కూరుకుపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి బృందం జే గ్యాంగ్ మొత్తాన్ని కూడా జైలుకి పంపటం తథ్యం. పేద ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. మీ కడుపు కొట్టి జేబులు నింపుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి ఇంక 25 రోజులు మాత్రమే ఉంది. ఇవాళ త్రిమూర్తుల్లాగా కూటమి తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలు 3 కూడా రాక్షస సంహారానికి ముందుకొచ్చాయి. ఏదైతే మీ యొక్క కడుపుని కొట్టి వీళ్ళు జేబులు నింపుకుంటున్నారో మీరందరినీ గమనించమని తెలియజేస్తున్నాం. అట్లాగే ఈ అవినీతి చేపల్ని జైలుకి పంపించడం తథ్యం. రాబోయే ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల్ని అఖండ మెజార్టీతోటి 150 పైగా అసెంబ్లీ స్థానాలు, 22కి పైగా పార్లమెంటు స్థానాలు గెలిపించాల్సినటువంటి బాధ్యత తీసుకోవాలని తెలియజేస్తూ జూన్ 4వ తారీఖున ఈ యొక్క అవినీతి ప్రభుత్వానికి చరమగీతం పాడి వికసిత్ ఆంధ్ర, వికసిత్ భారత్లో భాగస్వామ్యం అయ్యేటటువంటి విధంగా కూడా మా యొక్క భవిష్యత్తు పాలన అందిస్తామని తెలియజేస్తూ అందరికీ నమస్కారం. యానిమల్ సంచలన విజయంతో యావత్తు సినీ పరిశ్రమ దృష్టిని తన వైపుకు తిప్పుకున్నారు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. రికార్డు స్థాయి వసూళ్లతో పాటు విమర్శలు ఎదుర్కొంది ఈ చిత్రం. రణబీర్ కపూర్, రష్మిక జోడీగా నటించిన ఈ సినిమాకి కొనసాగింపుగా యానిమల్ పార్క్ రాబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించింది చిత్ర బృందం. ఈ సీక్వెల్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ మీడియా సంస్థతో మాట్లాడుతూ యానిమల్ పార్క్ చిత్రీకరణకు 2026లో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నాం. మొదటి భాగం కన్నా మరింత భారీగా, హింసాత్మకంగా, ప్రేక్షకుల ఊహలకు అందని యాక్షన్ సన్నివేశాలతో దీన్ని తీర్చిదిద్దబోతున్నానని చెప్పారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.